ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా, వయసు తారతమ్యం లేకుండా, ఆడమగ భేదం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య ఒకటి ఉంది. ఇదే హెయిర్ ఫాల్, జుట్టు రాలటం. అయితే ఆయుర్వేదంతో ఈ బట్టతల, అలాగే ఇంకా జుట్టుకు సంబంధించిన ఇతర సమస్యలు, ప్రధానంగా ఇలాంటి వాటిని పరిష్కరించుకోవడంతో పాటుగా కుర్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి ఏం చేయాలి? అద్భుతమైన సురక్షితమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ముఖ్యమైనది. ఆయుర్వేద వైద్య విధానంతో కుర్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికోసం చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. అలాగే బట్టతల ఇలాంటి సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. చూడండి, హెయిర్ ఫాల్ అనేది ఆ సమస్య అది కొనసాగుతున్నప్పుడు కనుక అరికట్టకపోతే ఆ తర్వాత శాశ్వతంగా బట్టతలకి దారితీస్తుంది. ఎలోపేషియా ఏరియేటా. అలాగే ఒక్కోసారి మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఫీమేల్స్లో ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, ఇలాగా ప్యాచీలాగా ఊడిపోతే ఎలోపేషియా ఏరియేటా అంటారు. అలాగే జనరల్గా మేల్స్లో ఎం ఆకారంలో ఊడిపోతూ ఉంటుంది, అది మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. అలాగే మహిళల్లో ఓవరాల్గా పలచబడిపోతూ ఉంటుంది, ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటారు. ఇలాగ అన్ని వయసులో వాళ్ళని వేధించేటటువంటి సాధారణ సమస్య ఇది. దీనికి నిజానికి అనేక కారణాలు ఉంటాయి. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది, జెనెటికల్గా. అలాది రెండోది అతి ముఖ్యమైనది మానసిక ఒత్తిడి వల్ల వచ్చేది. అలాగే మూడోది పోషకాహార లోపం. ట్రాజిడీ ఏమిటంటే ఎఫ్లూయెంట్ సొసైటీలో కూడా ఈ పోషకాహార లోపాలు ఉంటున్నాయి. అంటే జంక్ ఫుడ్స్ తినటం, ఇలాంటి అనేక కారణాలు. అలాగే ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్. కుదుళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్, ఫాలిక్లైటిస్ కానీ, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అప్పుడు ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో దీన్ని పిత్తదోష వికృతి అంటారు. కాబట్టి ఆయుర్వేదంలో ఏం చేస్తాం? ఈ పిత్తదోషాన్ని సమస్థితికి తీసుకొస్తాం. ఈ పిత్తదోషాన్ని కనుక సమస్థితికి తేగలిగితే ఈ అన్ని ప్రాబ్లమ్స్ కూడా వాటంతట అవి రెక్టిఫై అవుతాయి. కాబట్టి ఇది ఇక్కడ కీలకం. అంటే ఎక్కువ వేడి, అలాగే చెడు ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి, ఇలాంటి వాటిని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని మోడాలిటీస్ తోటి ఈ హెయిర్ ఫాల్ అనే పరిస్థితిని కంట్రోల్ చేయొచ్చు. అంటే కుదుళ్ళని ఆరోగ్యవంతంగా చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా కుదుళ్ళని బలహీనపరుస్తాయి. దీంతో ఆ కుర్లు బలహీనపడి పలచబడిపోయి చివరికి బట్టతల చేస్తుంది. కాబట్టి ఈ ఆయుర్వేద చికిత్సలు, అలాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, సరైన జీవనశైలి మార్పులతోటి కలిపి తీసుకుంటే ఈ రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇవి అన్నీ కూడా ఈ జుట్టు అంటే కుర్ల పెరుగుదలకి సహాయపడతాయి. కుదుళ్ళ ఆరోగ్యాన్ని ఇవన్నీ కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి ఈ టైం టెస్టెడ్ రెమెడీస్ని వరుసగా మనం తెలుసుకుందాం. అయితే దానికంటే ముందు అసలు ఈ బట్టతలకి దారితీసే ప్రధాన కారణాలు ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఆయుర్వేద సిద్ధాంతాన్ని బట్టి పిత్తదోషం తాలూకు అసమతుల్యత వల్ల ఈ సమస్య వస్తుంది. అలాగే వేడి పెరగటం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? వేడిని తగ్గించుకోవాలి. అంటే ఎక్కువ పిత్తదోషం అనేది ఎక్కువ స్థాయిలో పెరిగిపోతే అప్పుడు అది కుదుళ్ళని చేరుతుంది, బలహీనపరుస్తుంది. కుర్లు దీంతో రాలిపోతాయి లేదా స్పీడప్ అయిపోతాయి. దీంతో ఇన్ఫ్లమేషన్ కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి ఈ పైత్యాన్ని తగ్గించడం అవసరం. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు కూడా పోషకాల శోషణ అనేది జరగదు. కాబట్టి అప్పుడు కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ డైజెషన్ అనేది సరిగ్గా లేకపోతే అప్పుడు బలమైన ఆరోగ్యకరమైనటువంటి కుర్లు మీకు సాధ్యం కావు. కాబట్టి ముందు ఈ డైజెషన్ రెక్టిఫై చేసుకోవాలి. అంటే అవసరమైనటువంటి పోషకాలన్నింటినీ కూడా బాగా తీసుకోవాలి. అలా తీసుకోవటానికి వీలైనటువంటి హెల్దీ గట్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అతి ముఖ్యమైనది ఆయుర్వేదం చెప్పేది ఏంటంటే ఆమం, అంటే టాక్సిన్స్ పెరిగిపోవటం. ఇలాంటి సందర్భాలలో లోపల జీర్ణక్రియ సక్రమంగా ఉండదు. దీంతో టాక్సిన్స్ విడుదలవుతాయి. కాబట్టి మల నిర్వహణ సరిగ్గా లేదనుకోండి, టాక్సిన్స్ విడుదలైపోయి రక్తంలో చేరి అవి కుదులని దెబ్బతీస్తాయి. అంటే ఆటో ఇమ్యూనిటీ టైప్ ఆఫ్ మేనిఫెస్టేషన్ జరుగుతుంది. కాబట్టి ఈ ఆమం అనేది సరిగ్గా పచనం అవ్వాలి. అంటే పూర్తిగా ఆమం అక్కడ పేరుకుపోకుండా ఉండాలి. అంటే ఇండైజెషన్ అనేది ఉండకూడదు. అప్పుడు ఈ సమస్య తీరుతుంది. కాబట్టి దీనికి పిత్త నిర్వహణ జరగాలి. అంటే మోషన్ అనేది ఫ్రీ కావాలి. అప్పుడు కుదుళ్ళ తాలూకు ఆరోగ్యాన్ని మీరు సాధించవచ్చు. ఇలాగా ఈ అంతర్లీన కారణాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఆ కుర్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. హెయిర్ ఫాల్ అంటే కుర్లు రావటం అన్న సమస్యని ఎదుర్కోవచ్చు. తిరిగి పెరగడానికి కూడా ఇవన్నీ కూడా సహాయపడతాయి. కాబట్టి వరుసగా ఈ ఆయుర్వేదిక్ మోడాలిటీస్ని మనం తెలుసుకుందాం. ఇవి మీకు ఇంటర్నల్గా ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ఉసిరి గురించి, ఫిలాంథస్ ఎంబ్లికా. దీంట్లో మనం ఈ పండు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎందుకు వాడతాం దీన్ని అంటే నరిష్మెంట్ కోసం. ఉసిరి అనేది పోషణ ఇస్తుంది, అలాగే హీట్ని తగ్గిస్తుంది. దీంట్లో విటమిన్ సి ఉంటుంది, యాంటాక్సిడెంట్ ఉంటాయి.
ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఉసిరి పిత్తాన్ని సమతుల్యం చేస్తుంది, కుదుళ్ళని స్ట్రెంథన్ చేస్తుంది. అంటే కుదుళ్ళని వెంట్రుకల్ని రీజువనేట్ చేయడానికి, పునరుజ్జీవింపజేయడానికి సహాయపడుతుంది. అన్నిటికీ మించి కుర్ల పెరుగుదలకి ఇది సహాయపడుతుంది, స్టిమ్యులేట్ చేస్తుంది. ప్రతిరోజు కూడా 1 టీ స్పూన్ ఉసిరి పొడిని గోరువెచ్చని నీళ్ళతోటి తీసుకోండి. ఈ ఆమ్లా పౌడర్ అనేది మీకు ఆయుర్వేద మూలికల మంగళలో అలాగే మెడికల్ షాపులలో కూడా దొరుకుతుంది. ఇలాగా ఈ ఉసిరి పొడి తెచ్చుకొని దాన్ని 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్ళ కలిపి తీసుకోవాలి. ఆమ్లకి రసాయనం అన్న పేరుతోటి కూడా దొరుకుతుంది. ఈ ఆమ్లకి రసాయనం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఉసిరి పొడే, కాకపోతే ఉసిరి రసంలో భావన చేస్తారు. అంటే నానబెట్టి నూరి మళ్ళీ డ్రై చేస్తారు. అలాంటి దాన్ని ఆమ్లకి రసాయనం అంటారు. దాన్ని కూడా మీరు తీసుకోవచ్చు. ఇలాంటి ఈ పొడిని 1 టీ స్పూన్ పొడిని గోరువెచ్చని నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఏంటంటే ఈ చలికాలం మనకి ఉసిరి తాజాగా దొరుకుతుంది. అలాంటప్పుడు ఆ కండ భాగాన్ని అంతా చాకుతోటి చెక్కి ఆ కండలన్నింటినీ తీసుకొని ఒక గ్రైండర్లో వేసి గుజ్జు చేసి దాన్ని పిండి రసం తీయాలి. ఇలాంటి తాజా ఉసిరి రసం దీన్ని కూడా లోపలికి తీసుకుంటూ ఉంటే 1 టేబుల్ స్పూన్ మోతాదుగా కురుల ఆకృతి మెరుగుపడుతుంది, నెరవటం అనేది ఆలస్యం అవుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మి, బకోపా మునియేరి. ఈ మొక్క మొత్తాన్ని కూడా వాడతాం. ఇది ఎందుకు వాడతాం అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్కి, అంటే ఒత్తిడిని నిర్వహించడం కోసం దీన్ని వాడతాం. బ్రాహ్మి మనసుని శాంతపరుస్తుంది. కుళ్ళు రావటానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే మానసిక ఒత్తిడి. కాబట్టి ఇలాంటప్పుడు ఈ మానసిక స్పష్టతని మనం పెంచగలిగితే అప్పుడు ఆ కుదుళ్ళకి ఆటోమేటిక్గా పోషణ అనేది అందుతుంది, అవి హెల్తీగా పెరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు 1/2 టీ స్పూన్ ఈ బ్రాహ్మి మొక్క పొడిని తేనెతో తీసుకోవచ్చు, 1 టీ స్పూన్ తేనెతోటి, లేదా గోరువెచ్చని నీళ్ళతోటి కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే అతి ముఖ్యమైనది మనం మర్చిపోకూడదు భృంగరాజ. ఈ భృంగరాజ ఎక్లిప్టా ప్రోస్టేట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. దీని ఆకులు లేదా మొత్తం మొక్క అనేది మనకి ఉపయోగపడుతుంది. ఈ గుంటగలగర ఆకు కానీ లేదా మొక్క కానీ కుర్ల బలం కోసం దీన్ని వాడుతూ ఉంటాం. ఈ గుంటగలగర లేదా భృంగరాజ దీన్ని అసలు మూలికలకి రాజు అని చెప్పొచ్చు, అంతటి పేరుగాంచింది. ఇది ఆ పెరుగుదలకి సహాయపడుతుంది, వెంట్రుకల పెరుగుదలకి. అలాగే అకాలంగా ఈ జుట్టు నెరవటం అన్న సమస్యని తగ్గిస్తుంది. దీన్ని ఆకుల నుంచి నీళ్ళకి కలిపి మరిగించి కషాయం తయారు చేసుకోవచ్చు, లేదా రసం కూడా తీయచ్చు. ఎలాగైనా దీన్ని తీసి రోజుకి 2 సార్లు 1/2 టీ స్పూన్ మోతాదుగా ఒకవేళ స్వరసం అయితే, లేదు 1 టేబుల్ స్పూన్ మోతాదుగా దీని కషాయం అయితే దీన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. లేదా ఈ ఆకుల్ని ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని కూడా 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా తీసుకోవచ్చు. కాబట్టి ఇలాగా ఈ మీకు అనువైన వీటన్నిటిని కంబైన్గా కూడా తీసుకోవచ్చు. కాబట్టి కుదులను రీజోనేట్ చేయడానికి ఇవన్నీ సహాయపడతాయి. అయితే ఎక్స్టర్నల్గా కూడా ఇప్పుడు పొలానికి నీరు పెట్టడంతో పాటుగా ఆ బాహ్యంగా ఎక్స్టర్నల్గా ఆకులు అవి హెల్తీగా ఉంచడం ఎలా అవసరమో అలాగే జుట్టుని హెల్తీగా ఉంచడం కోసం లేపనాలు కూడా అవసరం. దీనికి ఈ గుంటగలగరతో తయారైన భృంగరాజ తైలం దీన్ని మీరు మర్దన కోసం వాడాలి. భృంగరాజ నూనెతోటి క్రమం తప్పకుండా కుదులని మర్దన చేసుకుంటూ ఉంటే రక్త ప్రసరణ పెరుగుతుంది, కుదులని ఇది స్టిమ్యులేట్ చేస్తుంది. నూనెని కొద్దిగా వేడి చేసి పరోక్షంగా అంటే మరిగే నీళ్ళ పైన పెట్టి వేడి చేసి వృత్తాకార కదలికలతోటి వారానికి 2 లేదా 3 సార్లు సున్నితంగా మర్దన చేసుకుంటూ ఉండాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే వేప, అజాడిరాక్టా ఇండికా దీని ఆకులు, అలాగే కలబంద అంటే అలాయ్ బార్బిడెన్సెస్ దీని ఆకుల గుజ్జు, ఈ రెండింటిని కలిపి పేస్ట్ చేసి దీన్ని అప్లై చేయాలి. ఈ వేప మొక్క దీనికి యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉంటాయి. కలబంద మొక్క ఏమో మీకు రిలీవింగ్ అనిపిస్తుంది, ఆ ఇరిటేషన్ తగ్గిస్తుంది. కాబట్టి రెండింటి కాంబినేషన్ దీన్ని కలిపి అప్లై చేస్తే చుండుని ఇది కంట్రోల్ చేస్తుంది, కుదుళ్ళకి రక్త ప్రసరణ పెంచుతుంది, పోషిస్తుంది. ఇన్ అదర్ వర్డ్స్ వేపాకులు తాజా కలబంద జెల్లు ఈ రెండింటిని పేస్ట్గా చేసి వారానికి ఒకసారి తలకి అప్లై చేస్తూ ఉండండి. ఇక అతి ముఖ్యమైనది మెంతులు. ఇది ట్రైగోనెల్లా ఫోనంగ్రేకం అంటారు. దీని గింజలు దీంట్లో నురగనిచ్చేటటువంటి నేచర్ ఉంటుంది, అలాగే హీట్ని తగ్గిస్తుంది. దీన్ని హెయిర్ మాస్క్ కింద మీరు వాడుకోవాలి. మెంతుల్ని రాత్రంతా నానబెట్టి మెత్తటి పేస్ట్ కింద రుబ్బుకొని 30 నిమిషాల పాటు ఆ కుదులకి అప్లై చేయండి. అంటే అప్లై చేసి 30 నిమిషాలు ఉంచండి. దీనికి ఇది ఒక ప్రోటీన్ రిచ్ మాస్క్ అని చెప్పొచ్చు. ఇది కుర్రలని స్ట్రెంథన్ చేస్తుంది, మెయిన్గా లస్ట్రస్నెస్ని ఆ మెరుపుని ఇస్తుంది. ఇది ఎందుకంటే దీనికి ఆ జారుడుతనం స్లైమీనెస్ ఉంటుంది కాబట్టి ఒక కండిషనర్ లాగా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇవే కాదు, ఆహారం, జీవన శైలి దీనికి సంబంధించి కూడా మీరు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గుర్తుంచుకోవాలి. ఇది హెయిర్ ఫాల్ అనేది పిత్త ప్రకృతి.
కాబట్టి పిత్తాన్ని శాంతింపజేసేటువంటి ఆహారం తీసుకోవాలి. అంటే మీరు సాత్విక ఆహారం తీసుకుంటూ కొన్నింటి మానేయాలి. వేటిని కారంగా వేయించిన అలాగే పుల్లగా ఉండేటువంటి ఆహారాలకి దూరంగా ఉండండి. మరి ఏం తీసుకోవచ్చు? దోసకాయలు, పుచ్చకాయలు, ఆకుకూరలు, ఇలాగ చల్లటి పళ్ళు, కూరగాయలని మీరు తీసుకోవచ్చు. అన్నిటికీ మించి హైడ్రేటెడ్గా ఉండటం అవసరం. అంటే నిర్జలీకరణ రాకుండా చూసుకోవాలి. మీ లోపల ఆమం పెరిగిపోతుంది కదా, దాన్ని బయటకు పంపించడానికి కుదురులను ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంచడానికి తగినంత నీరు తాగండి. అంటే దాదాపుగా 3 లీటర్లు. ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో, చలికాలపు రోజుల్లో కూడా మీరు కనీసం 3 లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. యోగా, ప్రాణాయామం వీటితోటి మీరు ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవటం అవసరం. ఒత్తిడి అనేది కుర్లు రావడానికి ముఖ్యమైన కారణం అనుకున్నాం కదా. కాబట్టి మనసుని శాంతపరచుకోవటానికి, మొత్తం ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవటానికి విశ్రాంతి పద్ధతుల్ని పాటించండి. యోగా దీంట్లో బెస్ట్. ఇక ఇతర ఆయుర్వేద పద్ధతులు కూడా మీకు సహాయకారిగా ఉంటాయి. ఉదాహరణకు మూలిక కషాయాలతోటి కుదురులను శుభ్రం చేసుకోవాలి. మందార పువ్వులు లేదా ఉసిరి పొడి వీటిని ఉపయోగించి మూలిక కషాయాలు తయారు చేసుకోవాలి. దాంతో ఫైనల్ రిన్స్ లాగా కుదురుని శుభ్రం చేసుకోవాలి. దీంతో ఇది రక్త ప్రెషర్ని పెంచుతాయి, మలినాల్ని తొలగిస్తాయి. అలాగే డీప్ రిలాక్సేషన్ అవసరం. దీనికోసం శిరోధార అనేది ఉపయోగపడుతుంది. ఈ ట్రీట్మెంట్లో నుదుటిపైన వెచ్చటి నూనెని నిరంతరం పోయటం జరుగుతుంది. దీంతో నాడీ వ్యవస్థ శాంతపడుతుంది. ఒత్తిడిని ఇది తగ్గిస్తుంది. శిరోధార ఇది ప్రధానంగా ఆ పిత్తాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది, హీట్ని. అలాగే అన్నిటికీ మించి కఠినమైనటువంటి రసాయనాలు, హార్డ్ కెమికల్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. సహజమైనటువంటి మూలిక ఆధారిత షాంపూలను వాడండి. కండిషనర్స్ని ఉపయోగిస్తూ ఉండండి. ఇంకా కుర్లకి సహజ తేమ అవసరం కాబట్టి తేమను కాపాడుకోవడానికి సహజమైన నూనెలనే ఉపయోగించండి. అంతేగాని రసాయన ట్రీట్మెంట్స్, అలాగే వేడిగా ఉండేటువంటి స్టైలింగ్ టూల్స్ ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆయుర్వేదంతో ఈ బట్టతల లేదా హెయిర్ ఫాల్ని విజయవంతంగా ట్రీట్ చేయొచ్చు. దీనికి ఇంటర్నల్గా మెడిసిన్స్ వాడుతూ, ఎక్స్టర్నల్గా లేపనాలు వాడుకుంటూ, ఆహార విషయంలో సర్దుబాటు చేసుకుంటూ, మానసిక ఒత్తిడిని తగ్గించుకుంటూ, ఇలాగా కంప్లీట్ కాంప్రహెన్సివ్ అప్రోచ్ అంటారు. అలా మీరు ఫాలో అయితే ఈ చిన్న వయసులో బట్టతల వచ్చేస్తుందని టెన్షన్ పడాల్సిన పని లేదు. అలాగే హెయిర్ ఫాల్ అవుతుంది బాబోయ్ అని దిగులు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. కాబట్టి ఇవి ఆహార విహార ఔషధి అని త్రివిధ వ్యూహాల్ని మీరు పాటించండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.